ఆర్కే న్యూస్ కి స్వాగతం. స్థానిక 28వ వార్డులో 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ పనుల కోసం వేసిన శిలా ఫలకాన్ని దొండగలు పగలగొట్టారని వైసీపీ నాయకుడు బిల్డర్ చిన్న ఆరోపించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఇక్కడ సిమెంట్ రోడ్డుకు 35 లక్షలు, డ్రైనేజీకి 20 లక్షలు మంజూరు చేయించి పనులు చేపట్టారని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అప్పటి కలెక్టర్ డాక్టర్ మాధవీలత తదితరులతో వేయించిన శిలా ఫలకాన్ని పగలగొట్టడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. సదరు శిలా ఫలకం దగ్గర సోమవారం ఆయన నిరసన వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి వేళ దొంగతనంగా వచ్చి శిలా ఫలకం ధ్వంసం చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. శిలా ఫలకాలు ధ్వంసం చేసే చర్యలు దారుణమన్నారు. తక్షణం దొండగులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగు చర్యలు తీసుకోకపోతే వార్డులోని 1000 మంది ప్రజలతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతామని ఆయన ప్రకటించారు. నిరసనలో జేసీఎస్, కొప్పినిడి ప్రసాద్, రాజమౌళి, దారపు రామకృష్ణారెడ్డి, బోర కనక లింగేశ్వరరావు, దొడ్డి శ్రీను, కుర్రలయ్య, కమలాకర్, రమణ, మహాలక్ష్మి, అర్జున్ రాయ్, భువనేశ్వరరావు, గౌరీ శంకర్రావు, శంకు సత్యబాబు, రమణ, సూర్యమోహన్, విజయ్ కుమార్, బొడ్డు నరేష్, దినేష్, గణేష్, శంకర్, నీలేకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యలు మరి ఈ రోజు చూస్తున్నాం 28వ వార్డులోనే మన గతంలో మన చెలుపని వేణుగోపాలకృష్ణ గారు మరి మన జిల్లా మినిస్టర్ మంత్రివర్యులు అయిన మాజీ మరి ఆయనతోటి గతంలోని మరి మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇక్కడ శిలాఫలకాలు వేయించాము. ఈ శిలాఫలకాలకి డ్రైనేజ్ గురించి రోడ్డు సిమెంట్ రోడ్డు గురించి వచ్చి మరి పెద్దలు కలెక్టర్ గారు కానీ అలాగే మన మినిస్టర్ గారు మంత్రివర్యులు చెలుపని వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ శిలాఫలకాలు వేయించారు. మరి ఈ యొక్క శిలాఫలకాలు వేయించే మరి ఈ యొక్క శిలాఫలకాలు మరి దండంగులు మరి వచ్చి మరి శిలాఫలకాలను పగలగొట్టి అలాగే ఎదరంగో శిలాఫలకం ఉంది అది కూడా పగలగొట్టి మరి ఎంత రౌడీజం ఎంత అలాగా చేస్తున్నారంటే ఇది కరెక్ట్ కాదు. ఈ శిలాఫలకం మరి సుమారుగా 10-20 లక్షల సుమారు తోటి డ్రైనేజ్ ఇది స్థాపించారు. చెలుపని వేణుగోపాలకృష్ణ గారు కలెక్టర్ గారు రోజు వచ్చి మరి ఇక్కడ శిలాఫలకం ఉండేది మరి ఈ యొక్క శిలాఫలకం తీసేసి పగలగొట్టి అర్ధరాత్రి లైట్లు ఆర్పేసి మరే చేశారు. మరి ఇక్కడ కెమెరాలు కూడా ఉన్నాయి. మరి అలాగే మరి ఇప్పుడు మేము ఎస్పీ గారికి ఒకటి అలాగే సీఏ గారికి కూడా ఇస్తున్నాము. ఇది ఇంత దౌర్జన్యం రాజకీయం చేస్తున్నారు మరి దండంగులు. మరి దయించి మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోకపోతే మేమందరూ కూడా సుమారుగా ఈ వార్డు నుంచి కనీసం 1000 మంది పైనే రోడ్డు ఎక్కి కూర్చుంటాం అందరూ కూడా. మేము ఇది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఈ దౌర్జన్యాలు తగ్గించుకోవాలి. శిలాఫలకాల మీద చేతులు శిలాఫలకాలు పగలగొట్టవేటి మీరు ఆలోచించాలి. మరి అలాగే ప్రభుత్వానికి కూడా మేము చెప్తున్నాము దయించి మరి ఇక్కడ రూరల్ ఎమ్మెల్యేగా గోర్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారు. అలాగే అర్బన్లోనేమో ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు. వారికి కూడా మెమో ఇస్తాము ఇద్దరికి కూడా. ఎందుకంటే ఈ దండంగులో మరి ఇలా శిలాఫలకాలు పగలగొడితే మరి చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది వార్డులో కంగారు పడుతున్నారు. అందరూ కూడా 28వ వార్డులో అందరూ కూడా ఏంటి రౌడీజం ఏంటిది గవర్నమెంట్ శిలాఫలకాలు వేసారు చేస్తున్నారు. ఈ రోజు భర్త గారు 30 లక్షల సిమెంట్ రోడ్డు వేయించారు. ఈ రోజు ఇదే రోడ్లోని పైప్ లైన్ వేయించాము మొత్తం అంతా కూడా. ఈ రోజు వచ్చి మరి శిలాఫలకాలు వేయించి డ్రైనేజీలు కానీ అలా సీసీ రోడ్లు కానీ సెలెక్ట్ చేయించారు. మరి ఇవన్నీ సెలెక్ట్ చేయించినప్పుడు మరి రావాలి కదా. మరి అర్ధరాత్రి పాటు వచ్చి మరి లైట్లు ఆడిపేసి మరి చీకట్లో వచ్చి దండంగులు మరి ఇలా పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మేము ఏమనంటే పబ్లిక్లో చేయండి. పబ్లిక్లో వచ్చి చేశారు ఇంకా మీకు ప్రజలు చెప్తారు. పబ్లిక్లో ఇప్పటికే మీ ప్రజలు పబ్లిక్లో చెప్తున్నారు అందరూ కూడా మీ అబద్ధాల మాటలు మీకు లేనిపోయిన మాటలు. దయించి ఒకటే చెప్తున్నాము ఎవరనేదో మాకు కూడా సరిగా తెలియదు కాబట్టి దండంగులు ఇక్కడ వాళ్ళే పగలగొట్టారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము ఇన్ఫర్మేషన్ కూడా బయటకు లాగుతున్నాము. ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ కానీ చెయ్యకపోయి వాళ్ళ మీద కేసులు కానీ పెట్టకపోతే మేము అందరూ కూడా రోడ్డు ఎక్కుతాము, రోడ్డు మీద పడుకుంటాము, అవసరమైతే రోడ్డు మీద కూర్చుంటాం అందరూ కూడా అనేసి ఇక మరి 28వ వార్డు ఇన్ఛార్జిగా మరి మేమందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా మరి వార్డు స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా 28వ వార్డు ఇన్ఛార్జీలు అందరూ పెద్దలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా దయించి ప్రతి నాయకుడికి కూడా చెప్తున్నాం. మేము ఇందులో ప్రతిపక్ష నాయకులే చెప్తున్నాం.